అక్క ఇంకొక విషయం, ఇప్పుడు మొన్న ఢిల్లీ పోలీసులు కూడా గాంధీ భవన్ కి వచ్చారు. అమిత్ షా గారి నకిలీ వీడియో కాంగ్రెస్ వాళ్ళు చేసిరని చెప్తా ఉన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు దీన్ని? అసలు మన బీజేపీ పార్టీ అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఓటమి భయం పడడానికి ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో క్రియేట్ చేసి ఏదో మేము ఓట్లు సంపాదించాలని, మేము చేసిన చరిత్ర చెప్తే భారతదేశంలో పేజీలు పేజీలు మరలేయాలి. మేము దేశంకు చేసిన సేవ, మేము దేశానికి ఇచ్చినటువంటి ఉపాధిలు, మేము దేశ ప్రజలను కాపాడిన తీరు చూస్తే పేజీలు పేజీలు బుక్కులే రాయాల్సి వస్తుంది. మీరు చేసింది మీ మొహానికి. మీరు ఎంతసేపు ప్రాంతాల మధ్యన కుల మతాల మధ్యన చిచ్చులు పెట్టి బతకడము. నేను అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి మీద మీరు కేసు పెట్టిండ్రు కదా. మన అసలు ఆ వీడియోకి ముఖ్యమంత్రికి ఏం సంబంధం? మా సోషల్ మీడియా డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళకి మళ్ళీ బెయిల్ ద్వారా విడుదలైంది. ఎందుకంటే ఎన్నికల భయం, ఓడిపోతామనే భయం మాకు కాదు, మీకుంది. ఈ సోషల్ మీడియాలో అందరు చూసి మీ గుట్టంతా బయటపడుతుంది. మీరు 10 ఏళ్లలో మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ, రహస్యాలన్నీ బయటకు పడుతున్నాయి. కాబట్టి ఇంత చిన్న ఇష్యూని తీసుకొని వచ్చి మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చింది కదా. రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిన అది వీడియో. ఇంకోటి నేను ఒకటి అడుగుతా, ఈ దానికన్నా ముందు మీరు అడగాలి, అమిత్ షాని, మోదీని, వీళ్ళందరినీ ఉరిదీయాలి అని అడగాలి. ఎందుకంటే ఈ మాట అంటే, సోనియమ్మని క్యాబరే డాన్సర్ అని, క్లబ్ డాన్సర్ అని ఆమె వీడియోలు ఎంత భయానకరంగా చిత్రీకరించి, ఎంత మార్ఫింగ్ చేసి వీడియోల్ని ప్రదర్శించిండ్రో మీరు, మీ కళ్ళు కబోదులు ఎక్కపోయినాయా అని అడుగుతున్నా. మరి ఎందుకు మీరు దాని విషయంలో సోషల్ మీడియా చేసినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి మీదకి వచ్చింది కదా. మరి మీ సోషల్ మీడియా చేస్తే మీ ప్రధానమంత్రి, మీ హోంశాఖ మంత్రి, మీ మంత్రివర్గము, మీ బీజేపీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఉరి తీయొద్దు అని అడుగుతున్నా నేను. మా రేవంత్ రెడ్డి మా రాహుల్ గాంధీ గారి మీద, మా రాజీవ్ గాంధీ మీద, మా ఇందిరమ్మ మీద, మా సోనియమ్మ మీద, మా గాంధీ మహాత్ముడి మీద ఎన్ని రకాలుగా వైరల్ చేసిండ్రు. అంతెందుకు మహాత్మా గాంధీ ఫోటో చిత్రపటానికి అదొకటి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చెప్పు తీసుకొని కొట్టింది. ఒక ప్రపంచ దేశాలే ఆయనని ఒక జాతి పిత మహాత్ముడిగా కొలిసి ఆరాధిస్తే ఈ దొంగ మొహంది చెప్పు తీసుకొని కొట్టినప్పుడు మీ బీజేపీ పార్టీ వాళ్ళని అందరినీ ఉరి తీయొద్దు. ఎందుకు మీరు కేసులు పెట్టలేదు వాళ్ళ మీద? అంటే మీకో న్యాయం, మాకో న్యాయమా? నువ్వు ఈ రోజు నేను అడుగుతున్నా, 400 అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. 400 పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలి తప్పించి ఇండియాలో సాధ్యం కాని పని అని మేము, మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మా దేశ వ్యాప్తంగా చెప్తున్నారు. మరి నేను అడుగుతున్నా, మీరు 400 పార్ అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసినట్టే కదా. మేము అడిగిన మా ప్రశ్న, మీకు రాజ్యాంగాన్ని మార్చేస్తారని మేము ప్రతి చోట చెప్తున్నాం. దానికి ఎందుకో జవాబు వస్తలేదు. ఈ గుండు అరవింద్ చెప్పలేదా? మా చేతిలో ఉంది, పార్లమెంట్ మా చేతిలో ఉంది, అధికారం మా చేతిలో ఉంది, మేం మార్చగల శక్తి మా దగ్గర ఉంది, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని అన్న వీడియో నేను చూపియాలనా? ఎట్లా అంటాడు? రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మా చేతిలో పని అది అని అంటే. ఇంకోటి రిజర్వేషన్ మీద కూడా ఫేక్ ప్రచారం కాంగ్రెస్ చేస్తుందని చెప్తా ఉన్నారు. మరి అదే చెప్తున్నాం, ఫేక్ ప్రచారాలు కాదు, రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే రిజర్వేషన్లు తీసేయడం కోసమే కదా. 100 సంవత్సరాల కింద ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మాట్లాడుకున్న విషయం రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు. దేశంలో ఉన్న దళితులు, బీసీలు, అణగారిన వర్గాలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ ఇప్పుడిప్పుడే కాస్త వాళ్ళు మంచి దారిన పడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. మరి ప్రైవేట్ చేసేసినాక ఈ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ప్రైవేట్ అయిపోతాయి. ప్రైవేట్ వాడు ఉంచుతాడు, లేకుంటే పీకేస్తాడు. అంటే రేపొద్దున ప్రభుత్వ ఉద్యోగాల భద్రత ఇయ్యనటువంటి ఈ ప్రభుత్వం రేపొద్దున 400 దాటి మీకు అధికారం చేతిలో పెడితే రాజ్యాంగాన్ని మారుస్తారు, మీరు రిజర్వేషన్లు తీసేస్తారు, దేశాన్నే అమ్మేస్తారు. బ్రిటిషోడి కన్నా డేంజర్ బీజేపీ. అది గుర్తుంచుకోండి తెలంగాణ ప్రజలు, భారతదేశం ప్రజలు. అక్క ఇంకోటి, ఇప్పుడు ప్రచారంలో చూస్తే మనకి ఇక్కడ చూడండి వింత గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. అది దాన్ని కూడా అంటా ఉన్నారు. అసలు ఏంటి అసలు గాడిద గుడ్డు ఏంది అసలు? కాంగ్రెస్ ఛాలెంజ్ కూడా అన్నాడు, చేయి గుర్తు తీసేసి గాడిద గుడ్డు గుర్తు పెట్టుకుంటారా అని అంటా ఉన్నాడు. మరి దాని మీద ఎలా స్పందిస్తారు ఏంటి? మీలాగా శ్రీరాముని పెట్టుకుని మేము ఓట్లు అడగలేదు మా చేయి గుర్తు తీసేయడానికి. మాది అభయ హస్తం. మేము స్నేహం చేస్తే ప్రతి ఒక్కరికి ప్రాణం ఇచ్చే నేస్తం మా హస్తం గుర్తు మాది. అలాంటిది మాకు గుర్తు తీసేయ అని బుగులులో ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో దిగజారిపోతుందో వాళ్ళ రాజకీయం. ఎస్, బరాబర్ అడుగుతున్నాం. మొన్నటిదాకా కర్ణాటకలో పేటిఎం బ్యాచ్, కేసీఆర్ 30% కమిషన్ బ్యాచ్,
ఇప్పుడు వీళ్ళు తెలంగాణకు ఎన్నిసార్లు వచ్చిపోయిన వీళ్ళు ప్రచారం చేస్తే ఏ రూపాయి ఇచ్చిండ్రో తెలంగాణకు అదనంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము హైవేలు వేయించినాం 8 లక్షల కోట్లు 80 లక్షల కోట్లు ఏమో చెప్తున్నారు. అబ్బా అంత పెద్ద ముచ్చట చెప్తున్నారు వాళ్ళు. ఇంత పెద్ద అబద్ధాలతోని ఎవరు కూడా బతకలేరు. ఆ అబద్ధాలకి ఆ లక్షల కోట్ల రూపాయలకు సున్నాలు ఎన్ని ఉంటాయో కూడా తెలియక మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. తెలంగాణకి ఇచ్చినటువంటి ఏ హైవేలో ఎవరో ప్రతి వచ్చినోడు వేస్తాడు. అది కూడా కాంగ్రెస్ హయాంలో వేసినవి కూడా కరీంనగర్ లో మేమే వేసినాము. బ్రిడ్జులు మేమే తెచ్చినాం, రైల్వే ట్రాకులు మేమే తెచ్చినాం, వంతెనలు మేమే వేసినాం, రోడ్లు మేమే వేసినాం అని అబద్ధాలు చెప్పి బతుకుతున్న వీళ్ళ అబద్ధాల బతుకులకి చర్మ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తాడంట, నువ్వు వస్తావా నేను రావాలన్నా, నువ్వు ప్లేస్ చెప్తావా నాకు ప్లేస్ చెప్పమంటావా, మీ ఛాలెంజ్లు ఊకే ఎన్నిసార్లు చేస్తారు, ఊకే చెప్పుకోండి. మొన్న హరీష్ రావు వచ్చి ఛాలెంజ్ చేసిపోయిండు, ఏమో చేసిపోయిండు గాడు వచ్చి అమరవీరుల స్తూపం కాడ సల్లా పడ్డది. మళ్ళా నువ్వు ఈ రోజు లొల్లి చేస్తావు, రేపు సల్లా పడుతుంది. ఆల్రెడీ వారం రోజులలో ఎన్నికలు ఉన్నాయి, చూపిస్తారు కదా ప్రజలు, నిర్ణయం తీసుకుంటున్నారు కదా. నువ్వు మంత్రిగా ఉండి ఈ సౌత్ రాష్ట్రాలకు ఒకే ఒక మంత్రివి, నువ్వు కేంద్ర మంత్రివి, నువ్వు సౌత్ రాష్ట్రాలకు తెచ్చిన రూపాయి ఏందో నాకు చూపి. మేం కట్టిన జిఎస్టీలో నుంచి కనీసం 50% కాదు 60% దాటి, నేను 100% అడుగుతలేను, 60% తెచ్చి ఒక్క రూపాయి అన్న తెచ్చి చూపించినవా? మన రాష్ట్రాలు సౌత్ రాష్ట్రాలు చేసిన పాపం ఏంది, మన సౌత్ రాష్ట్రాలు చేసిన తప్పేంది? దేశంలో వాళ్ళు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్కి ఇస్తారు, 7% ఇచ్చేస్తారు, గుజరాత్కి ఇచ్చేస్తారు, మన సొమ్మంతా దోసుకొని పోయి ఆడబెడతారు. కానీ ఆ రాష్ట్రాలు అభివృద్ధి అవుతున్నాయి అంటే నా కళ్ళకైతే ఇది నాన్ పొలిటికల్ గా ఆన్సర్ నాది ఏంటంటే, ఎవడు అభివృద్ధి అవుతున్నట్టయితే నాకు కనబడతలేదు. మళ్ళా అక్కడి నుంచి ఉపాధి కోసం మన తెలంగాణ మీదే పడుతున్నారు. గుజరాత్ వాడు మన దగ్గరికి వస్తున్నాడు, రాజస్థాన్ వాడు మన దగ్గరికి వస్తున్నాడు, ఉత్తరప్రదేశ్ వాడు మన దగ్గరికి వస్తున్నాడు, బీహార్ వాడు మన దగ్గరికి వచ్చి మన నోట్ల మన్ను కొట్టి పోతున్నారు. ఈ రోజు వ్యాపారాలన్నీ వాళ్ళయే, కాంట్రాక్ట్లన్నీ వాళ్ళయే, ఇక ప్రతి పని వాళ్ళదే ఈడ రాష్ట్రాల్లో. మరి మీరు మా సొమ్మంతా తీసుకుపోయి ఆడబెట్టినా మళ్ళా వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వ పరంగా బతకనిస్తలేరు, వాళ్ళు సెల్ఫ్ గా బతకనిస్తలేరు. అంతా మళ్ళా తెలంగాణ మీదే దోపిడీ చేస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల నుంచి వచ్చి. మరి ఎక్కడ పోతున్నది సొమ్మంతా? డీజిల్ పెట్రోల్ మీద వచ్చిన 30 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఈరోజు జిఎస్టీ రూపంలో వచ్చిన లక్షలాది కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ అడగడానికి కాంగ్రెస్ లో ఒక మొగోడు రాహుల్ గాంధీ వచ్చిండని బుగులు పడి మీ సైన్యం అంతా ఒక దిక్కయి ఈరోజు రాహుల్ గాంధీ మీద దండయాత్ర చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మీరు చేసే అన్ని వేషాలు తెలంగాణకి ఇచ్చింది గాడిది గుడ్డు అని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి గాడిది గుడ్డు చూపించిండ్రు ప్రజలకి. ఇక నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, నువ్వు వయసులో పెద్దోడివి, కేంద్ర మంత్రివి, ఒక చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నోడివి, నీకు ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను కిషన్ రెడ్డి గారు. ఇంకా చూసుకున్నట్లయితే వాళ్ళైతే 400 సీట్లు అని చెప్తా ఉన్నారు. మరి మనకెన్ని వస్తాయి, ఎలా నువ్వు అడక్క ముందే నేను చెప్పిన 400 సీట్లు అంటే పాకిస్తాన్ లో పోయి పోటీ చేయాలి అని చెప్పిన. 120 వస్తాయి, మేము గెలుస్తాం, అధికారంలోకి వస్తాయి. వాళ్ళలాగా చెప్పే గంభీరాలు పలికే కాదు. తెలంగాణలో ఎన్నికలైనప్పుడు మీరందరు నాతో అడిగిండు కదా, మీకు వాళ్ళు 100 అంటున్నారు, మీకెన్ని వస్తాయి మేడం అంటున్నారు. వాళ్ళలాగా ప్రగల్భాలు పలకము. మేము మెజార్టీ సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటి మంచి స్థాయిలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా లేదని మేము ప్రగల్భాలు పలకలేదు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రేపొద్దున అధికారంలోకి రాబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ లో మణిపూర్, నేను ఓటర్ మహాశైలకు ఒకటే కోరుతున్నా, ఓటేయడానికి పోయినప్పుడు మణిపూర్ ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఓటు ఇదిగో మనం ఎవరికి చూపిస్తే వాళ్ళని ఎన్నుకునేటటువంటి ఈ మన ఫింగర్ తో వేసేటటువంటి ఓటుని, మణిపూర్ ని, మహిళలు ముఖ్యంగా మణిపూర్ ఘటనని, డబుల్ ఇంజన్ సర్కార్ ఘటన, రాష్ట్రంలో జరిగిన ఘటనని గుర్తుంచుకొని మహిళా ఓటర్లు ఒక్కసారి ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను కోరుకుంటున్నా. డబుల్ ఇంజన్ సర్కార్ ఏడేడ ఉన్నదో ఆడాడ సర్వనాశనం ఎట్లయితుందో మనం చూసినాం. మహిళలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేనటువంటి వాళ్ళకు తెలంగాణలో కాలు పెట్టే అధికారము హక్కు లేదు అని చెప్తున్నాను.